ఇది మేడం షాపింగ్ పోయేదానికి దోవ మాత్రం ఉన్నది బా. రిపేర్ అయితే చేస్తున్నారు. పార్కింగ్ ఇక్కడ ఉంటుంది కదా అని నమ్మి ఇక్కడికి వచ్చి నేను అంతే గబ్బు అయిపోయిండు. ఇంకా ఆ పక్కే దానుబు ఉంది, అక్కడే తీసేసుకొని వెళ్ళిపోతాం. బా ఇది చూడు కాఫీ సెంటర్ బయట తోలుతుంది గాలి. ఇది చూడు పౌచుల్ది. ఇది సామ్సంగ్ ఐఫోను. అబ్బా ఎండ మాత్రం అదరేస్తుంది బయట. ఏ అని యారో ఫావు లేదా కస్సర్ కుళ్ళు లేష్ అసలు రక్కిబ్ జజీదా तो वहीं तमिलनाडु सा तमिलनाडु అని ఆంధ్ర కన్ఫ్యూజ్. దిగిగా షూర్ దిగిగా అదే కారు ఏదో వస్తుంది. ఒక కారు ఏదో వస్తుంది ఇప్పుడు చూద్దాము. దాడ స్టార్ట్ చేసినాడు. ఇట్టే వచ్చింది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సరు, వారి ఇంట్లో 2 మంచాలు అయితే ఉన్నాయి. రాత్రి లేట్ అయింది కదా, అందుకే లేట్గా లేచిన, రెడీ అయిపోయినా. బండి కూడా 4 చినుకులు పడి ఉన్నాయి, అందుకే గుడ్డ తీసుకొని తుడిచేసిన. మళ్ళా కడక్కండా శుక్లారం కడుగుతా. ఇంక ఈరోజు రేపు దోశకి వేసుకుందామని చెప్పి ఈరోజు బియ్యం నానబెట్టేసిన. బియ్యము ఉద్దిబేళ్ళు అయితే నానబెట్టినా. సాయంత్రము మిక్సీ ఉంది కదా, ఆ మిక్సీలో కొట్టేస్తా. ఇంకా మనకి అది తప్ప ఇంకేది లేదు. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కొడతారు, కానీ మిక్సీలో ట్రై చేస్తా. అవుతుందో అవ్వదో, ఇంకా అవ్వకపోతే చచ్చినట్టే గొర్రె. టైం 11 కావచ్చుంది. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయాలి. బండి నీట్గా ఉండదు స్వామి. బండి లోపల తుడుచురా, బయట ఒకటే తుడిచిన, నీట్గానే ఉన్నదిలే. మేడం అయితే యువాకి వచ్చింది. మేడం ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఆమె కన్ఫ్యూజ్ అయ్యేదే కాకుండా నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇక్కడ ఏంద్రా అంటే, వచ్చేదానికి ఒక దారి పెడితే పోయేదానికి 2 దారులు పెట్టున్నారు. అంటే ఇట్లా యూటర్న్ కొట్టుకొని వచ్చేదానికి 2 దారులు ఉన్నాయి. ఇట్లా యూటర్న్ కొట్టుకొని రావచ్చు, ఇట్లా బయటికి వెళ్ళిపోవచ్చు. వీడికి రావాలంటే మేడం అట్లా పోయి రావాలి మేడం లాస్ట్ కంటే. మా మేడము నాకు కావాల్సింది ఈ డోర్ అంటుంది. ఈ డోర్లోంచి అట్లా దూరలేము. మా మేడం ఏమో ఆడ దూరం అంటుంది. ఆడ దూరలేము మేడం, ఆడ అన్నీ కూడా ఇది ఆడ పెట్టేసినారు నో ఎంట్రీ అని. మనం నో ఎంట్రీలో దూరినామనుకో, మళ్ళీ ఇట్టెందుకు దూరినావు, నీకు మళ్ళీ ఫైన్ పడుతుంది అంటుంది. అన్నీ మేడమే చెప్తుంది. మీరు కన్ఫ్యూజ్ కాకండి మేడం, నేను తీసుకొని పోతాను మేడం. ఆమె కన్ఫ్యూజ్ కాకుండా నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆమె కన్ఫ్యూజ్ అయింది కాకుండా ఎప్పుడు వచ్చిన ఇడికే వచ్చాది. దీనిలో పోతే జరీర్లోకి, ఇంక ఈ జరీర్లోకి పోయిందంటే మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ రిటర్న్ పంపిస్తుంది. ఇక్కడ తీసుకుంటుంది, మా ఏరియాలో ఉండే జరీర్లో రిటర్న్ ఇస్తుంది. ఎప్పుడు వచ్చినా ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతుంది. మేడం కన్ఫ్యూజ్ అయ్యే కాకుండా నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. అట్లా చేస్తుంది మేడం. వీడికి వచ్చే మళ్ళీ దీని పేరు కూడా మర్చిపోతుంది. నన్ను అడుగుతుంది కార్లోకి వస్తానే, అదేంటి సిటీ వాక్ ఏదో ఇంకే అంటుంది. కాదు మేడం యువాక్ అంటే, యువాక్ బాగుంటుంది. బయట తోలుతుంది గాలి. ఇది చూడు పౌచుల్ది. ఇది సామ్సంగ్ ఐఫోను సామ్సంగ్ ఓన్లీ. ఎట్టిస్తారు బయట? 2 రియాలే అంట. పైన స్టిక్కర్ ఏమో ఇది, పైన ఓన్లీ స్టిక్కర్. ఇది స్టిక్కర్లు వేయించారు అంతే. మన పౌచ్ పెడితే దానికి స్టిక్కర్ ఏమో వేస్తారు. అది కూడా కార్డు ద్వారా కట్టాలా, క్యాష్ కాదు. ఇక్కడి నుంచి ఏమొస్తుందేమో. ఇక్కడ మొత్తం వీడు ఉన్నాయి, మనకి ఏమేమి కావాలో. ఇది ఎట్లా జరిగేది? ఇక్కడ ఉన్నాయి. వీడు మన ఫోన్కి ఉంది 14+ లేదు. ఉంది. ఏమోలే, మన కాడ కార్డు లేదు, కార్డులో డబ్బులు లేదు. ఈ గేట్లో నుంచి రాగానే అదొకటి ఎదురుగానే ఉన్నది జరీరు, దాంట్లో పోతుంది మేడం. అందుకు ఒకటే గేట్ అంటుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ బోర్డు కూడా వేసినారు. ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు అంతా కూడా. నన్ను అయితే పిలుస్తుంది ఖచ్చితంగా. ఆ జరీలో గొడవలు తీసుకుందనుకో లోపల పిలుస్తుంది, లేదంటే వచ్చేస్తుంది.
చెప్పినా కదా మేడం లోపల రమ్మంటుందని, జారాలోకి అయితే రమ్మనింది. ఇదే మేడం షాపింగ్. అల్ప్సిత్తమియా ఎంతో చెప్తా అన్నాడు ఆయన లోపల క్యాషియరు. అంటే 1600. ఏమున్నాయి, 2 జతలు 3 జతలు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ రిటర్న్ బయట ఉంటాయి ఖచ్చితంగా. అక్కడి నుంచి మళ్ళీ తహిలియాకైతే వచ్చినాము. తహిలియాలో మెడికల్ స్టోర్కి వస్తారు కదా మా మేడము, అక్కడికైతే వచ్చినాము. ఇక్కడ ఒకటి జరిగింది. ఏంద్రా అంటే, ఇది ఎంట్రన్స్ కదా, ఎంట్రన్స్ అయితే బయటికి పోయే వాళ్ళు దూరినారు. బయటికి పోయి ఏంది ఇది ఎంతో కానీ బొమ్మరు, నేను ఇంకా ఏందో గీత పడింది అనుకున్నా. ఎంట్రన్స్ అయితే బయటికి పోయే వాళ్ళు దూరినారు. మా మేడం వచ్చి వాళ్ళు దూరుతారు నువ్వు దూరు అనింది. ఉండిలే మేడం పోనీ వాళ్ళు మళ్ళీ ఎందుకు రచ్చాలని చెప్పిన. దూరు గుద్దు అంటుంది. ఆ పక్క నుంచి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ అయితే ఇట్లా పోయేవాళ్ళు పోతున్నారు. సుమారు 4-5 బండ్లు వచ్చినాయి. మేము అట్టే నిలబెట్టుకున్నాం. నువ్వు దూరు వెంకి అనింది. ఉండిలే మేడం వాళ్ళు చిన్నపిల్లలు కానీ అందరు బండ్లు తోలేవాళ్ళు, పిల్లలు మేడం అని చెప్పిన. అబ్బా అంటుంది. ఇప్పుడు వచ్చినాము ఇంటికి, 1:40 అయింది టైం. మెడికల్ స్టోర్లో టైం ఎక్కువ తీసుకుంది మేడం. టైం 2 బజగారే మాము. పాపం వచ్చి రాగానే ఫోన్ చేసిందాము, గిన్నెలు ఎత్తుకురారు ఇంకేని. సచ్చగూర. ఈరోజు మళ్ళీ మిరియాల చికెన్ చేసింది. మిరియాల చికెన్ ఏం చేయలేదు. చికెను ఫోన్ కూడా వేసింది మేడము. ఆ రెడ్ సీమాలకి పోయి అది తెచ్చుకుంది కదా గూడలో, అవి రిటర్న్ ఇచ్చి రావాలంట. వీళ్ళకి ఆ చికెన్ తిని బోర్ కొడుతుందో లేదో కానీ నాకైతే బోర్ కొట్టేసింది స్వామి. ఈ చికెన్ తింటేనే భయం వేస్తుంది దాన్ని చూస్తూ ఉంటేనే. ఏం చేద్దాం, తప్పదు కాబట్టి తినాలా. ఇంక ఈ రైస్లో ఒకరోజు ఎత్తి పెట్టుకుంటా, ఎందుకంటే మనం దోశకి వేసినాం కదా, దాంట్లో వేయాలి రైస్. నిజంగానే బోర్ కొట్టేసింది చికెన్ తిని. వద్దురా స్వామి అనిపిస్తుంది అట్లా దాన్ని చూస్తూ ఉంటే. ఒక పిడ్స తింటా అంతే, ఎక్కువ తిన. ఇది అన్నము దాంట్లో వేసేస్తా దోశ పిండిలో. రేపు గుడ్డు దోశ, డబుల్ ఆమ్లెట్, అదే డబుల్ గుడ్డు దోశ వేసుకుంటా. టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ రోజు చికెన్ తినాలంటే కూర దొబ్బుతుంది. అబ్బా పులుపు ఎక్కువ ఉన్నాయి, నిమ్మకాయ బిన్నెట్టున్నాము. ఇంక తినేసి మళ్ళా పోవాలి ఈ రిటర్న్ ఇచ్చేదానికి. నేను అనుకున్నా ఆడికి పోయిందంటే మా మేడం ఖచ్చితంగా రిటర్న్ అనేది ఉంటాయని. అసలు ఆడ కొనడం ఎందుకు, మళ్ళీ రిటర్న్ వేయడం ఎందుకు ఏమోలే. నాకైతే పెట్రోల్ అయిపోయింది బండిలో, పెట్రోల్ పడించుకోవాలా. ఒకేసారి ఆ పని కూడా అయిపోతుంది. ఇవి బెంజీనా అన్నీ తెచ్చిందా, అన్నిట్లో ఒకటే. అన్నీ బాగున్నాయేమో, ఇది ఒకటి రిటర్న్ ఇవ్వమని చెప్పించింది. అన్నీ అయింటే దగ్గర మొత్తం 1600. అంతేలే 1600. అల్ప్సిత్తమియా అన్నీ కాదు ఒకటే కాబట్టి తక్కువ ఉంటుంది. బిల్లు కూడా లోపలే ఉన్నది. పెట్రోల్ కూడా డబ్బులు ఇచ్చింది. అంటే ఆమెకి పాలు కావాలంట. ఈ పిల్లోడు నిన్న వచ్చినాడు, ఈరోజు పోయినాడు. ఎవరైనా వచ్చినాడు లోపలికి, ఏమైనా పని చేయడానికి వచ్చింటాడు. అచ్చనూరులో వచ్చినాడు పైన. ఇందో వచ్చినాడు 100 ఏళ్ళ బాడికి ఎదురు పడతాను నాకు. ఎవరెవరే నేను వాకిలి వేసిన, సరేలే ఇక్కడ పెడతాడేమో. ఆడి ఎండ ఉన్నదని ఇక్కడ పెడతాడు. లోపల ఎండ ఉన్నదని ఆ చెట్టు కింద పెట్టినాడు ఏమో ఈరోజు. మామూలు బయట పెట్టాడు, ఎప్పుడు లోపలే పెడతాడు ఎంత ఎండ ఉన్నా. కడిగినా నిన్న మళ్ళీ 4 చినుకులు పడింది, మళ్ళీ అంతా మచ్చలు అయింది దాని మీద, బండి మీద అంతా. మళ్ళీ కడగలేదు అనుకుంటాడేమో. అయినా ఘోరంగా ఉన్నిందిలే, ఆ ఘోరంగా ఉంటే అంత నీట్గా వచ్చింది. ఇంకా మచ్చలు ఉండేది నిన్న పడింది వాన. ఇంకా కడగలేదు అనుకుంటే ఇంక వాడి ఇష్టం, మనం ఏం చేద్దాం. మనం అడగలేడు, అడగడు కూడా.
మేడము అంత దూరం పోయి గొడవలు తీసుకొస్తుంది, మా ఏరియాలో రిటర్న్ ఇస్తుంది. అంటే ఏడైనా ఇవ్వచ్చేమో, సేమ్ బ్రాంచే కాబట్టి అందుకు ఇక్కడ ఇచ్చేయమంటుంది. ఇదైనా కూడా రిపేర్ చేస్తా ఉన్నారు, అయిందో లేదో. చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చి, చూడాలి అయిందో లేదో. పార్కింగ్ ప్లేస్ అంతా పెద్దది చేస్తూ ఉన్నారు. లేదంటే ఇంకా 6వ నెంబర్ గేట్లోనో 7వ నెంబర్ గేట్లోనో పెట్టాల్సి వస్తుంది. ఇది వచ్చి 5వ నెంబర్ గేట్లో ఉన్నది. ఇంకొకేసారి ఆ పక్కే దానుబు ఉన్నది, దాంట్లో పాలు తీసేసుకుంటా. మళ్ళీ తర్వాత అడిగి పెట్రోల్ పెట్టించుకుంటే సరిపోతుంది. పోతా ఇదైతే తెరసలా మూసేస్తున్నారు, కాకపోతే పార్కింగ్ మాత్రం పెట్టేస్తున్నారు. బండ్లు ఫుల్గా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ పక్క ఆడ పెట్టాలన్నా ఫుల్ ఉన్నాయి బండ్లు. ఈడుండది, నడుచుకుంటా పోవాలంతే. ఇక్కడంతా ఫుల్ అయిపోయినాయి బండ్లు. ఇక్కడ పెట్టేద్దాం, దొరికింది సందు అంతే. ఇక్కడైతే పెట్టేసిన. ఈ గేటు ఇంకా రిపేర్ చేస్తానే ఉన్నారు. అప్పుడెప్పుడో స్టార్ట్ చేసినారు, అయినా కూడా బండ్లు పెట్టేసినారు. ఈ గేట్ కాడ పని లేకపోయినా కూడా పోయేదానికి దోవ మాత్రం ఉన్నది. రిపేర్ అయితే చేస్తున్నారు, కానీ దోవ అయితే ఉన్నది. ఈ సైడ్ నుంచి ఏమో పోతారు అందరూ. ఇంకా అదంతా తిరుక్కొని పోవాలనుకున్నా, ఎట్ట దోవ ఉన్నది ఆడ పెట్టేసిన. అందుకే ఏంది ఇదంతా ఫుల్ ఉన్నది, ఈ గేట్ మూసేసినారు కదా అనుకున్నా. లేదు, వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ఓపెన్ చేసి పెట్టుకున్నారు అంతే. అటు పోవాల్సిందే ఇంకా తిరుక్కొని. నేను ఇంకా అది గేట్ ఓపెన్ చేసింటే ఉన్నది అనుకున్నా. ఇది చూడు, ముందు బండి, దీని టైర్లు బలం ఉన్నాయి, హైటు గీటు. ఎట్టలో సేఫ్టీగా ఆడ వెండి పెట్టేసిన, పోయి మార్చుకొని వచ్చాను. ఇచ్చే అవుతుంది. పార్కింగ్ ఇక్కడ ఉంటుంది కదా అని నమ్మి ఇక్కడికి వచ్చినంటే అంతే గబ్బు అయిపోయిండు. ఇక్కడ కూడా ఫుల్ అయిపోయాయి బండ్లు, రోడ్ల మీద పెట్టుకున్నారు. 6వ నెంబర్ గేటు, దీంట్లో పోవాల. అది 5, ఇది 6, 7 ఆ పక్క ఏమో ఉండేది. ఇక్కడ అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. మనకి ఎట్టో ఆడ దొరికి మంచి పని చేస్తుంది, కాకపోతే నడచాలి అంతే కొద్ది దూరం. ఆ గేట్ ఓపెన్లో ఉంటే ఇటు వచ్చిండు ఈ పక్కకి. రిటర్న్ అయితే ఇచ్చేసిన 235 రియాల్లో. ఇంకా ఆ పక్కే దానుబు ఉంది, అక్కడే తీసేసుకొని వెళ్ళిపోతాం. ఇది కాఫీ సెంటర్ కింద గట్ట పోయేది. కింద కూడా చాలా ఉన్నాయి షాపింగ్ మాల్. ఇది చూడు ఎంత ఉన్నది స్వామి, ఇది కాఫీది. ఈ నుంచి ఉంది కిందికి పోయేదానికి. మళ్ళీ పైన కూడా ఉన్నాయా? పైన ఉంది, ఇక్కడ కింద పోయేదానికి 7 ఉన్నది. పైన ఏమున్నాను, పైకి ఎప్పుడు పోవాలని. అందుకే ఇంతమంది జనాలు వచ్చేది. ఇక్కడ ఫుల్ ఉన్నాయి షాపులో. ఈ దానుబులో ఒక్క సామాన్ ఎతకాలన్నా 10-15 నిమిషాలు పడుతుంది. ఏ సామాన్ ఏడుంటుందో తెలియదు. ఇక్కడ ఉన్నాయి పాల సెంటర్. పాలు అయితే తీసుకున్నా. ఒకేసారి ఇట్టే పోయేది పెట్టం ఈ కౌంటర్లోకి, డైరెక్ట్ మన కార్ దగ్గర పోవచ్చు. మళ్ళీ మేడం ఫోన్ చేసింది, ఏదో కావాలంట, ఫోటో పెడతా అని చెప్పింది. మేడం అయితే ఈ ఫోటో పెట్టింది. చీసులు ఉండే కాడ ఎత్తుకు ఉంటుందని. ఏడున్నదో ఇది ఫిటా, ఇవన్నీ చీసులే. అది కూడా ఆడ అడిగితే దొరికినాయి. వాళ్ళు చెప్పినారు వెనక ఉంటాయి పో అని. ఆడెంత ఎత్తుక్కుంటా ఉన్నా. ఇక్కడ ఉన్నాయి, దీంట్లో రకాలు ఉన్నాయి.
ఇది 200 ప్యాకెట్ కానీ ఇది డబ్బాలు వచ్చినది. మేడం అయితే డబ్బా పెట్టున్నది. ఇదే తీసుకుంటా. 26 రియాల్ కానీ ఇది. మేడంకి అయితే మెసేజ్ చేసిన. అంటే మేడము ఎన్ని కావాలని పెట్టలా, ఒకటి ఇది పెట్టింది అంతే ఫోటో. నేను ఒక ప్యాకెటా మేడం అని పెట్టినా, మామ అని పెట్టినా. సేమ్ ఇదే. సరేలే ఎత్తుకొని పోదాం మళ్ళీ కథ మళ్ళా. అబ్బా ఎండ మాత్రం అదరేస్తుంది బయట. పెదాలు ఎండిపోయినాయి. వచ్చేప్పుడు అన్నం తినే నీళ్ళు అయినా కూడా పెదాలు ఎండిపోయినాయి. ఇంకా పోతా పెట్రోల్ పట్టించుకుంటే వాడికి అయిపోతుంది మన పని. ఇప్పుడు పెట్రోలు ఇక్కడ దువారగాడ, మా ఇంటికాడ దువారగాడ ఆడ పట్టించా. ప్రతిసారి ఆడ పట్టించా అంటే వాళ్ళకి కొమ్ములు వచ్చినాయి. ఆడ బాగుంటుందని ఆడే పట్టిస్తాను నేను. కానీ చూద్దాం ఈడ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఈడే పట్టిస్తా ఉన్నా. మళ్ళీ ఆడ చాలామంది బాగుంటుంది పెట్రోల్ అంటా ఉన్నారు. ఇంకా అందుకని ఆడ పట్టించిన. చూడు ఈ బండి చూడు స్వామి, కప్పనట్టున్నది. ఈడ పట్టించా బెస్ట్. ఓ అమ్మా ఈడు చూడు స్వామి, ఏమొచ్చాడు. మొన్న తోవికి బయట వచ్చిన వీడికి కొద్దిగా బాగా ఫ్రెండ్లీగా ఉండరు వీళ్ళు. వాళ్ళకన్నా వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఏడుపు మొహం పెట్టుకుంటారు వాళ్ళు. ఇద్దరు ఉంటారు. ఇక్కడైతే చాలా మంది ఉంటారు. ఇక్కడ మన ఇండియా వాళ్ళు, కేరళ వాళ్ళు కూడా ఉండాలనుకుంటా. కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే బిజీగా ఉంటుంది అప్పుడు అంతే. भाई साहब किधर इधर अगदर फुल अयवा అన్ని చోట్ల సేమ్ ఒకటే రేట్ ఉంటుంది. తేడా హెచ్చు దగ్గర ఏమి ఉండదు, సేమ్ రేటే ఉంటుంది. ఇప్పుడైతే 2 రియాల 180 అలాలు ఉన్నది. ఏ అని ఆరఫ్ అవ్వలు అదా కස්සర్ కుళ్ళు లేష్ عشان ركب جديد. هذا جديد. ايه الحين جديد. ايه هذا قديم. هذا بعد هذا هنا كله. انت وين تميلنادو صح؟ تميلنادو. انا آندرا. ఆంధ్రా కొంచెం తమిళ తెలియదు. لا தெரியாது కొంచెం லைட். இங்க 1 ரியாலுக்கு நம்ம தண்ணி வாங்குது. இங்க 2 ரியால். எக்ஸ்ட்ரா. இங்க ரெகுலர் நார்மல். 1 ரியால். வருமா அது இங்க அதிகமா ஆட்கள் கிடையாது. அது சூப்பர் மார்க்கெட். அது சூப்பர் மார்க்கெட். எல்லாமே జాస్తి. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ 2 రియాల్ అంట ఆ మార్ట్లో. మామూలుగా అయితే 1 రియాలే, ఇక్కడ 2 రియాలు అమ్ముతారు అంట. తమిళనాడు అతను. అప్పుడే అర్థమైంది ఆయన మాటలు బట్టి. హిందీ మాట్లాడుతూ ఉంటా. నీకు తమిళ్ రాదంటే నాకు తమిళ్ రాదు. నేను అట్లీ ఫతూరా శుక్రాన్ 117 రియాలు పట్టింది ఈరోజు ఫుల్ ట్యాంక్. ఇక్కడ ఉండే బకాలు వచ్చి ఇండియా అతంది. అందుకు ఇడికి పో అంటాడు ఆయన. ఇడికి పో, ఆడికి పోకు, అక్కడ రేట్ ఎక్కువ అంటాడు. ఏం తీసుకో అక్కడ అంటాడు. ఆడ ఇంతకుముందు వేరే వాళ్ళు ఉండింది బకాల, అది అక్కడ కారం పొడి, ధనియాల పొడి, మసాలాలు కూడా దొరుకుతాయి. అది ఎత్తేసినారు. ఇప్పుడు మళ్ళీ ఏందో మార్ట్ ఏదో పెట్టినారు, సూపర్ మార్ట్. ఇప్పుడు చూడు, ఆమె బిల్లు మేడం బిల్లు ఒకే దాంట్లో కొట్టించిన. ఇప్పుడు ఆమెకు సపరేట్ బిల్లు ఇవ్వాలి. ఆయన తేవాలి నేను. ఇంకా నువ్వు ఒకదానివే, తుంగు అంట. ఆడ 2 బిల్లు, 2 సామాన్లకు 2 బిల్లు అంటే మళ్ళీ బాగుంటుందని ఒక బిల్లులోనే కొట్టించిన. ఇంకా ఆమెకు అన్ని క్లారిటీగా చెప్పాలా, లేదా ఆమె నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఉందో లేదో ఏమో, పైకి పోయిందేమో. అవి ఎంత మాయిస్ ممكن عشان انا ومدام هنا الغرفه. اوكي امسك هذا مدام قولها. هذا مدام عادي في. ايوه دقيقه امسك هذا بنزين. اوكي في فاتوره. هذا 2 فاتوره معك 2 مع حليب جبنه. اوكي ايوه
షూర్ هذا మేడం ఓకే خلاص فين هذه هذا بنزين مم. اوكي هذا فاتورة هذا 2 أغراض اوكي أبينك هذا مال ميدم زرير بس هذه أنا فلوس هذه انت فلوس هذا حليب حليب وهذه صح لا هذا فلوس مال ميدم فين؟ بس سوا مني جرير شلون جيب انت كم يأتي 11 ريال నేను చెప్పలా కన్ఫ్యూజ్ అవుతుందని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంది అలా సన్న ఇచ్చి కన్ఫ్యూజ్ هذه దిగిగా షూర్ దిగిగా هذا انت خلاص 11 ريال اوكي ما فين الفاتورة هذا سوا معك سوا خلاص شنو سوي انت سوي هذا بن بعدين انت قول मैडम شلون جيب انا اثنين اغراض انت اثنين فاتورات خلاص هذا بنزين وين 3 ريال هذا 3 ريال بنزين خلاص اوكي أنا أجيب لهم هذه كم لا 26.99 هذه ايوه 26 ايوه لا لا خلاص خلاص أنا هذه ఇంత రాకిబ్ మిన్ని ఖలాస్ అనారో నాకు తెలుసు ఆమె కన్ఫ్యూజ్ అవుతుందని అందుకే ఆమెకు వివరంగా చెప్పిన మళ్ళీ ఇంకా ఆమె డబ్బులు తీసుకొచ్చి ఆ జిపిన్కి ఎగేసి ఇస్తుందంట మేడంకి టైం 6 కావస్తుంది 5:49 అయింది చిన్న మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని మేడం అయితే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చింది భిన్న వచ్చిందేమో 6:30 అవుతుంది టైము ఈ టైంలో వచ్చింది ఇంకా ఏ టైంకి వచ్చదో వీడే తినేసి మళ్ళీ వచ్చేదాము కారు ఏదో వస్తుంది ఒక కారు ఏదో వస్తుంది ఇప్పుడు చూద్దాము ఆడ స్టార్ట్ చేసినాడు దాని టాపా కూడా లేపుతున్నాడు టాప్ లేపు తీసుకోబోతాడేమో ఇంకా పాత కార్లు కూడా ఉన్నాయి ఆడ ఉన్నాయి అవి మాత్రం మూల పడిపోయి ఉన్నాయి అంతే అట్లా పారేసి ఉన్నారు పక్కన ఏం అట్టే వాకిలు ఉన్నదట అట్ట వెళ్ళిపోయిందా బండి అట్ట ఈ పక్కకు రాలేదా అట్టే దారి ఉన్నట్టున్నది ఆ పక్క నుంచి దారి ఏమో ఉన్నది వాకిలే అట్టేమో పోయింది బండి వచ్చింది ఇట్టే వచ్చింది ఇట్టే వచ్చింది దాని సౌండ్ చూడు ఏమొచ్చిందో బుర్రని నిజంగా ఒక్కసారైనా తోలాలి అట్టాడు బండ్లు స్పోర్ట్స్ బండ్లు నిన్న పెట్టిన వీడియోలో నేను కేక్ ఎత్తుకొచ్చినా కదా ఆ కేక్ రేట్ ఎంత పడిందో కామెంట్ చేసేయండి ఇప్పుడే ఇంటికి వచ్చినాము కరెక్ట్గా 9:11 అయింది ఇంకా పోయి ఆ పిండి కొడాలా ఆ మిక్సీలో మెదుగుతుందో లేదో ఇంకా చట్నీ కారం అవన్నీ పొద్దున్నే కొట్టుకుంటా పొద్దున్నే లేచి ఫ్రెష్గా కొడతా ఇప్పుడే చేసి పెట్టుకునే ఏం కాదు కానీ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది రేపే చేస్తా ఇప్పుడు పిండి మాత్రం కొట్టి పెట్టుకోవాలా చూద్దాం నా దోసి ఏమైందో శనక్కాయలు అయితే ఏంచి పెట్టుకున్నా పచ్చడికి ఇది ఆమె ఇచ్చిన అన్నం దీన్ని వేసిన అందుకే పైన అంతా నూనె తేలింది ఆ నూనె వేస్తుంది కదా అన్నంలో అది ఇంకా అదైతే మిక్సీకి అయితే కొట్టేస్తా సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి గుడ్ నైట్ బై